హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోతుంది. ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవగానే పరువుని కాపాడడానికి దుగ్గిరాల వారిని అందరి ముందు నిందల పాల చేయకుండా ఉండాలని కావ్య వెంటనే కూడా ఆ పసిబాబు నాకు పుట్టిన బాబు, నేను నా భర్త చాలా సంతోషంగా ఉంటే మమ్మల్ని అందరి ముందు దిగజార్చే మాటలు మాట్లాడుతున్నారు. అసలు మీరు కరెక్ట్గా మాట్లాడుతున్నారా? మేమంతా బాగానే ఉన్నాం, మీరెందుకు ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పి మీడియాని దబాయిస్తుంది కావ్య. వెంటనే అవునా, నిజానికి ఈ బాబు మీకు పుట్టారా? అది మీ అత్తయ్యని చెప్పమనండి అని చెప్పి అనగానే వెంటనే అక్కడి నుంచి రుద్రాని అవును నిజమే, మా వదిన ఏ రోజు కూడా అబద్ధం ఆడదు, మా వదిన ఖచ్చితంగా నిజమే చెప్తుంది. వదిన మీడియా వాళ్ళు అడుగుతున్నారు, సమాధానం చెప్పు అని చెప్పి అనగానే వెంటనే అపర్ణ ఏమి చెప్పాలో అర్థం కానీ టైంలో బాబు నా మనవడే అని చెప్పి గట్టిగా మాట్లాడుతుంది. అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. వెంటనే కూడా నా మనవడే, నా మనవడు అని చెప్పి చాలా సీరియస్గా రాజ్ వంక కావ్య వంక అందరి వంక చూసుకొని అక్కడి నుంచి సీరియస్గా బయటికి వెళ్ళిపోతుంది. మీడియా వాళ్ళందరూ కూడా సమాధానం తెలిసేసరికి ఏమీ మాట్లాడలేక నోరు మూసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంటికి అందరూ కూడా సమావేశం అవుతారు హాల్లో. మరొక వైపు అనామికని చంప మీద కొట్టేసరికి ఈ కొట్టిన దెబ్బకి ఎలాగైనా నేను ప్రతీకారం తీర్చుకుంటాను, ఇక్కడతో ఆపను అని చెప్పి అనుకుంటూ ఉంటే ఇంతలో అనామిక వాళ్ళ అమ్మ ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసిన వెంటనే ఆ మమ్మీ చెప్పు అని చెప్పి విసుగ్గా అనగానే ఏంటి, ఏం చేస్తున్నావు, ఎందుకు అంత విసుగు ఉంటున్నావు, నీకు నేను చెప్పింది ఏంటి, నువ్వు చేసేదేంటి, ఇప్పటి వరకు ఏమి కూడా ఒక్కసారి కూడా ఫోన్ కాల్ లేదు, ఏమీ లేదు అని చెప్పి అనగానే మమ్మీ నన్ను కళ్యాణ్ కొట్టాడు తెలుసా నీకు సంగతి అనగానే అవునా, ఎందుకు కొట్టాడే, అయినా అంతవరకు ఎందుకు తెచ్చుకున్నావు, చాలా మంచోడు అల్లుడు, అలాంటిది నిన్నెందుకు కొట్టాడు అనగానే ఏం చెప్పను, ఆ గుళ్ళో ఆ అప్పు ఉంది కదా, ఆ అప్పుతో మళ్ళా మాట్లాడుతూ ఇద్దరు కూడా రాసుకొని పూసుకొని తిరుగుతూ ఉంటే వెళ్ళి 4 మాటలు దులిపాను అంతే, వెంటనే చాచి చంప మీద కొట్టాడు అని చెప్పి అనగానే ఓసే పిచ్చి మొహందానా, నీకు నిజంగా కళ్యాణ్ మీద ప్రేమ ఉందా ఏంటి, కావాలని నాటకం ఆడుకుంటేనే కదా ఇంట్లో ప్రవేశించావు, ఇప్పుడేంటి, నిజానికి కళ్యాణ్ ఎవరితో మాట్లాడితే నీకేంటే, నువ్వు హాయిగా ఇంట్లో మంచిగా మహారాణిలా ఉండడానికి కదా పెళ్లి చేసుకున్నావు, అయినా డబ్బు కోసం ఏదైనా చెయ్యాలి, ఇది కరెక్ట్ టైం కాదు. కళ్యాణ్ కొట్టాడని కళ్యాణ్ తిట్టాడని నువ్వు మాడు మొహం వేసుకొని మూల కూర్చుంటే తర్వాత ఇంటి అప్పులు ఎవరు తీరుస్తారు, నీ బాధ్యత మర్చిపోయావా, మొన్నే నీకు ఫోన్ చేశాను, డాడీ పరిస్థితి ఏమీ బాగాలేదు, అప్పుల వాళ్ళు ఇంటి వరకు వచ్చారని, అవన్నీ మర్చిపోయి ఇప్పుడు అప్పుతో మాట్లాడాడని, రేపటికి నేను కళ్యాణ్ మీద ప్రతీకారం తీర్చుకుంటానని, ఇవన్నీ కూడా ఇలాంటి పనులు కరెక్ట్ కాదు, నువ్వు ఎప్పటికైనా కళ్యాణ్ విషయంలో నువ్వు బయటకు రావాల్సిందే, అది మనసులో గుర్తుపెట్టుకొని వీలైనంత త్వరలో కళ్యాణ్ చేత సంతకాలు పెట్టించి ఆస్తిని మనకు వచ్చేలాంటి ప్లాను వెయ్యి అని చెప్పి అనడంతో అవును నిజమే, కళ్యాణ్ కొడితే కొట్టాడు కానీ ఈ విషయాన్ని పక్కన పెట్టేయాలి, ఫస్ట్ నేను టార్గెట్ అంతా కూడా ఆస్తి మీద పెట్టాలి అని చెప్పి అనామిక అనుకుంటూ ఉంటుంది. దుగ్గిరాల వారి ఇంట్లో అందరూ కూడా దెబ్బకి సైలెంట్గా హాల్లో అందరూ కూడా ఉంటారు. అపర్ణాదేవికి చాలా కోపం వస్తుంది. ఒక్కసారిగా నేను ఇంట్లో అందరికీ కూడా చెప్పాను, గుడికి వెళ్తే ఏం జరుగుతుందా, ఏమేమి మాటలు పడాలా అవన్నీ విపులీకరించి చెప్పినా కూడా నన్ను గుడికి రమ్మనే వరకు తెగతింపులు లాగే వరకు లాగారు. పెద్దవాళ్ళ మాటకి గౌరవం ఇచ్చి కాదనలేక గుడి విషయంలో వచ్చాను. అందరి ముందు చూశారుగా మన పరువు ప్రతిష్టని ఏ విధంగా బయట బజార్ను పెట్టాలనుకున్నారో అని చెప్పి అపర్ణ గట్టిగా మాట్లాడుతూ ఉంటుంది. ఇందిరాదేవి సరేలే అపర్ణ, ఈ విషయాలన్నీ కూడా సర్దుమాట అడుగునాయి కదా అనగానే ఏం సర్దుమాట అడిగినాయి అత్తయ్య, అందరి ముందు ఇదిగో ఈ కావ్య నా కొడుకు చేసిన తప్పుని కప్పిపుచ్చడానికి కొడుకని అబద్ధమాడింది, నేను తప్పనిసరి పరిస్థితుల్లో మనవడని ఒప్పుకున్నాను కానీ నిజానికి ఆ బాబుకి మనవడా, నాకేమన్నా మనవడవుతాడా, ఈ ఇంటికి వారసుడు అవుతాడా,
ఇక వాడు ఏదో తప్పు చేసి ఒక బిడ్డని తీసుకొని వచ్చి ఆ బిడ్డని వద్దురా తల్లి దగ్గర వదిలేసి ఎంతో కొంత ఇచ్చి వదిలించుకొని రావాలి అని చెప్పి నేను చెప్పినా కూడా నా మాట పెడచెవిన పెట్టాడు. ఈరోజు నేనే పెద్ద అబద్ధాన్ని అందరి ముందు మాట్లాడేలాగా చేశాడు. ఇక నా పెద్దరికానికి గౌరవం ఎక్కడ ఏడ్చొచ్చింది అని చెప్పి ఇక గట్టిగా మాట్లాడుతూ ఉంటుంది అపర్ణ. అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను అని చెప్పి అనగానే అందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే, ఇక 2 రోజులు ఉంది రాజ్, నీకు ఇచ్చిన టైం 2 రోజుల్లో పూర్తి కానుంది. ఖచ్చితంగా నువ్వు ఈ లోపల ఆ బిడ్డ తల్లి గురించి నువ్వు ఎందుకు ఈ బిడ్డను తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టావో ఈ వివరాలన్నీ కూడా చెప్పి తీరాలి. చెప్పని పక్షంలో తక్షణమే ఇంటికి ఎవ్వరికీ కనబడకుండా నువ్వు ఒక్కడవే వెళ్ళిపోవాలి. కాదు కూడదు అని చెప్పి ఎవరైనా ఆపితే మాత్రం నా శవాన్ని చూస్తారు అని చెప్పి చాలా గట్టిగా శపథం చేస్తుంది ఇక అపర్ణ. ఆ మాటకి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక కావ్య, రాజ్ కుటుంబ సభ్యులందరూ కూడా. సుభాష్ అయితే ఇక అలానే ఉండిపోతాడు. ఏంటి ఈ ఇంటికి ఏమైంది? ఇక ఖచ్చితంగా రాజ్ నిజాన్ని బయట పెట్టాలి, లేదంటే అపర్ణ అన్నంత పని చేస్తుంది. అలా అని చెప్పి చూస్తూ వాడిని బయటికి పంపించలేను. ఇప్పుడు ఏం చెయ్యాలి? నేనే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి అని చెప్పి ఇక సుభాష్ అయితే ఆలోచించడం మొదలు పెడతాడు. ఇక నెక్స్ట్ డే మార్నింగే మెయిల్ వస్తుంది ఇక సుభాష్కి. ఇక బిజినెస్ పని మీద కంపల్సరీ ఒక రోజు అయితే ఇక వెళ్ళాల్సి వస్తుంది వేరే ఊరికి. ఇక వెంటనే కూడా ప్రకాశంతో అంటాడు, మనం ఖచ్చితంగా వేరే ఊరైతే వెళ్ళాల్సి ఉంది. ఇప్పుడేమో అపర్ణ ఖచ్చితంగా రాజ్కి 2 రోజులే టైం పెట్టింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇక ఆ ఆర్డర్ని మనం క్యాన్సిల్ చేసుకోవడమే మంచిది. ఇక బోర్డ్ మీటింగ్ని ఇక అటెండ్ అవ్వమని చెప్పాలి అని చెప్పి ఇక సుభాష్ అంటూ ఉంటే, ఇక పక్కనే ఉన్న ప్రకాశం, ఏంటన్నయ్య అది ఎంత పెద్ద ఆర్డరు, దానికోసం మనం రేయనక పగలనక కష్టపడ్డాం, దాని వెనకాల రాజ్ ఎంతో కష్టపడ్డాడు. అలాంటిది ఇప్పుడు మనకి ఆ అవకాశం వచ్చినప్పుడు మనం అంటూ ప్రూవ్ చేసుకోవాలి కదా. భగవంతుడి దయ వల్ల ఖచ్చితంగా రాజ్ తప్పు చేయలేదనే నా మనస్సాక్షి చెప్తుంది. వాడు ఇల్లు వదిలి వెళ్ళడని నేను అనుకుంటున్నాను. అయినా ఇంకా వదిన చెప్పినట్టు 2 రోజులు టైం ఉంది. ఈరోజు మనం వెళ్ళి నైట్ కల్లా వచ్చేస్తాం కాబట్టి ఖచ్చితంగా ఏమీ జరగదు, మనం వెళ్దాం అన్నయ్య అని చెప్పి ఇక ప్రకాశం అంటూ ఉంటే, ఇక ఇందిరాదేవి కూడా అదే మాట చెప్తుంది. వెళ్ళి సుభాష్, ఎందుకంటే బిజినెస్ విషయంలో మనం ఇంట్లో పర్సనల్ విషయాలకి ముడిగలిపి మనసుని పాడు చేసుకోకూడదు. నువ్వు వెళ్ళి ఇక ఆ పని పూర్తి చేసుకొనిరా అనగానే ప్రకాశం అలాగే ఇక సుభాష్ ఇద్దరు కూడా బిజినెస్ పని మీద క్యాంపు అయితే వెళ్తారు. ఇక ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు కావ్యకి చెప్తారు ఇక సుభాష్ గారు, అమ్మ కావ్య, కళ్యాణ్ అయితే ఒక్కడే ఉంటున్నాడు, వాడికి ఏమీ తెలియదు కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో వాడి చేత ఇంత పెద్ద పని చేయించడం నాది చాలా తప్పు, కానీ చెయ్యక తప్పట్లేదు. ఇక రాజు అయితే ఆఫీస్కి రాని పరిస్థితి చూసావు కదా, ఇంట్లో ఎన్ని గందరగోళాలో. ఖచ్చితంగా నువ్వు ఈ 2 రోజులు ఆఫీస్కి వెళ్ళి అక్కడ వాడికి ఏదైనా అవసరమైతే వాడి డౌట్స్ని క్లియర్ చేయమ్మా అని చెప్పి ఇక కావ్యకి చెప్తారు సుభాష్ గారు. ఇక అలాగే మావయ్య, నేను వెళ్తాను తప్పకుండా అని చెప్పి ఇక తను ఆఫీస్కి వెళ్ళడానికి నిశ్చయించుకుంటుంది. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ అయితే లేచి చకాచకా అన్ని పనులు కార్యక్రమాలు అన్నీ కూడా పూర్తి చేసి బాబుకు సంబంధించిన ఫుడ్ అంతా వండి పెట్టి బాబుకి ఇక పాలు పట్టి రాజుతో చెప్తుంది, ఏమండి నేను ఆఫీస్కి వెళ్తున్నాను, బాబు విషయంలో మీకు కావాల్సినవన్నీ కూడా నేను హాట్ ప్యాకుల్లో వండి పెట్టాను, వాడికి వేడివేడిగా పాలు ఇవ్వడమే మీ పని అని చెప్పి అనగానే, సరే కళావతి, ఖచ్చితంగా దేని తర్వాత ఏమి ఇవ్వాలి అని చెప్పి అడుగుతూ ఉంటే, అవునవును, ఇక జీవితాంతం కూడా ఈ విధంగానే మీకు అన్నీ కూడా అరేంజ్ చేసేసి నేను ఏమి అంటి ముట్టినట్టుగా వెళ్ళిపోతాను అనుకుంటున్నారేమో. ఖచ్చితంగా ఈ బిడ్డ తల్లి గురించి తెలిసిన మరుక్షణం ఈ ఇంట్లో నుంచి నేను బయటికి అడుగు పెడతాను. ఇక మీ మర్యాద గురించి గుళ్ళో అందరి ముందు నా బిడ్డ అని చెప్పానని ఇక ఖచ్చితంగా నేను ఇక్కడే ఉండి ఇక ఈ బాబుకి మీకు సేవలు చేస్తాను అనుకుంటున్నారా? అది కుదరదు. ఇక అత్తయ్య గారు చెప్పినట్టుగా 2 రోజులే టైం ఉంది. ఈ 2 రోజుల లోపల నిజాన్ని బయట పెట్టండి. దయచేసి ఈ ఇంటి గౌరవాన్ని, కుటుంబాన్ని ఇంకాస్త బయటికి లాగద్దు. మీరు అనేవారు ఈ ఇల్లు గడప దాడితే ఈ కుటుంబానికి అండగా దండగా కొండంత మనవడుగైన మీరు ఎక్కడికి వెళ్తారు? ఈ ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు,
ఇక అలాగే పిల్లలున్నారు. ఇక అందరికీ ఆదర్శం అనుకుంటూ ఇక మీ పేరును మర్చిపోయి ఈ బాబు కోసం మీరు ఇల్లు దాటి వెళ్తే మాత్రం అస్సలు బాగోదు. నిజాన్ని చెప్పాలని మీరు ఆశిస్తున్నాను అని చెప్పి కావ్య అయితే ఆఫీస్కి వెళ్ళిపోతుంది. ఇక అక్కడికి ఆల్రెడీ కళ్యాణ్ కూడా ఆఫీస్లోనే ఉంటాడు. కళ్యాణ్ అలాగే కావ్య ఇక ఆఫీస్ పనులకు సంబంధించిన వర్క్ అంతా చేస్తూ ఉంటే ఇక మరొక పక్క కళ్యాణ్ అయితే ఏంటి వదిన, ఇంట్లో అంతా కూడా సమస్యగా ఉంది. ఈ సమస్యని ఎవరు తీరుస్తారు? అన్నయ్య ఏమో నోరు తెరిచి నిజం చెప్పేలాగే లేడు. ఇటు చూస్తే పెద్దమ్మ ఖచ్చితంగా విషయాన్ని బయట పెట్టకపోతే ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోమంటుంది. ఇప్పుడు ఏం చేస్తావు వదిన అని చెప్పి బాధగా అడుగుతాడు కళ్యాణ్. ఇక వెంటనే ఇక నీరు పోసిన వాడు దారి చూపించడా చెప్పు. ఖచ్చితంగా ఈ విషయం 2 రోజులే వరకు ఈ లోపల ఖచ్చితంగా ఆ దేవుడు ఇక నిజాన్ని బయట పెడతాడని నేను అనుకుంటున్నాను. కానీ ఏం చేయాలో అర్థం కావట్లేదు. అలా అని చెప్పి ఆయనని ఎదిరించి ఇక బయటపడి ఇక రచ్చ చేసేలాంటి తత్వం కాదు నాది. ఆయనంతటికి ఆయన నిజంగా తప్పు చేసినా ఒప్పు చేసినా ఆయనంతటికి ఆయన చెప్తారని ఎదురు చూస్తున్నాను కవి అని చెప్పి ఇద్దరు కూడా ఇంట్లో ఉన్న విషయాలన్నీ కూడా చెప్పుకుంటూ ఉంటారు. ఇంతలో ఇక అనుకోకుండా ఒక ఫైల్ అయితే కనిపించదు. ఇక వెంటనే కూడా వదిన ఈ ఫైల్ని నువ్వు చూసావా అని చెప్పి ఇక దాని ఫైల్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ చెప్తూ ఉంటే అన్నయ్య అన్ని ఫైల్స్ను ఒక లాకర్లో పెడతారు. ఆ లాకర్ కీస్ని తీసి చూద్దాం, అందులో కనుక ఒకవేళ ఏమైనా ఉన్నాయేమో అని చెప్పి ఇక ఆఫీస్కి సంబంధించిన వర్క్కు సంబంధించిన విషయం గురించి ఇక లాకర్ కీస్ని ఓపెన్ చేస్తారు. ఇక వెంటనే కూడా అందులో నుంచి ఇక ఒక ఉత్తరం అయితే తీస్తారు. ఏంటి ఇదేదో ఉత్తరంలా ఉంది అని చెప్పి కావ్య తెరవగానే ఇక వెంటనే కూడా కళ్యాణ్ అయితే అవును వదిన, ఏదో ఉత్తరంలాగే ఉంది, దీని తర్వాత ఇంకొకటి కూడా ఉంది అని చెప్పి 2 కూడా బయటకు తీస్తారు. ఇక కావ్య వెంటనే కూడా ఏంటిది అని చెప్పి వెంటనే ఓపెన్ చేసి చదువుతూ ఉంటుంది. చదివేసరికి ఒక్కసారిగా ఇక కావ్య షాక్ అయిపోతుంది. ఇక ఏంటోదినా ఆ ఉత్తరంలో ఏం రాసింది, ఎందుకు అలా అయిపోయావు, ఏముంది అని చెప్పి పక్కకు తిరిగి ఇక ఉత్తరాన్ని తీసుకుని చదువుతాడు కళ్యాణ్. ఒక్కసారిగా కళ్యాణ్ కూడా షాక్ అయిపోతారు. ఇద్దరు ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఒక్కసారిగా డీలా పడిపోతారు. ఏంటి ఇదంతా కూడా నమ్మడానికి అస్సలు నమ్మలేకపోతున్నాం అని చెప్పి కావ్య అంటూ ఉంటే వెంటనే కూడా కళ్యాణ్ కళ్ళ వెంట ఇక ఒక్కసారిగా నీళ్లు తిరుగుతాయి. ఇక వెంటనే కూడా ఏంటి వదిన, ఇదంతా కూడా చూస్తుంటే ఇప్పుడు అర్థమవుతుంది నిజానికి రాజన్నయ్య ఎలాంటి వాడానని. నిజానికి దేవుళ్ళని చూస్తే ఇక ఎక్కడో ఉంటారని అనుకున్నాను, కానీ నిజానికి ఇంట్లోనే పెట్టుకొని అందరూ కూడా దూషిస్తున్నాము. అన్న ఎంత గొప్పవాడో ఇప్పుడు అర్థమవుతుంది అని చెప్పి చాలా బాధపడుతూ ఎమోషనల్ అయిపోతాడు ఇక కళ్యాణ్ అలా మాట్లాడుతూ ఉంటే ఇక వెంటనే ఇక కావ్య ఆ ఉత్తరాలను చూస్తూ ఇప్పుడు తెలిసింది ఆ బిడ్డ గురించి, కానీ ఏమీ చెయ్యని పరిస్థితి అని చెప్పి అంటూ ఉంటుంది కావ్య. అదేంటొదినా అలా మాట్లాడావు, ఇప్పటి వరకు రాజన్నయ్య గురించి ఇంట్లో అందరూ కూడా ఎన్నో రకాల మాటలు మాట్లాడుతున్నారు, బయట పబ్లిక్ కూడా ఎన్నో రకాలుగా రాజన్నయ్యని ఇక ఒక దోషిగా మాట్లాడుతున్నారు. అలాంటప్పుడు విషయం తెలిసినా కూడా ఇంకా నువ్వు ఇలాగే మాట్లాడితే ఎలాగా? వెంటనే ఇంటికి వెళ్ళి నిజాన్ని అందరి ముందు బయటపెట్టి రాజన్నయ్య నిర్దోషని అందరికీ తెలియాలి అని చెప్పి కళ్యాణ్ అంటాడు. వెంటనే వద్దు కవి గారు, మీకు తెలీదు ఆయన తీసుకున్న నిర్ణయం ఎందుకు ఇంత కఠినంగా తీసుకున్నారా, అసలు నిజానికి ఎప్పుడూ చెయ్యని విషయంగా ఈ రకంగా ఎందుకు ఈయన కనీసం అత్తయ్య మాట కూడా వినట్లేదా అనుకున్నాను, కానీ ఆయన తీసుకున్న నిర్ణయం కరెక్టే అనిపిస్తుంది. ఈ విషయం బయట పెట్టద్దు కవి అని చెప్పి అంటూ ఉంటే అయ్యో వదిన, ఈ విషయం బయట పెట్టకపోతే అన్నయ్య గురించి అందరూ కూడా ఇక నిందలు వేస్తూనే ఉంటారు. చివరాఖరికి పెద్దమ్మ దృష్టిలో అన్నయ్య దూరం అయిపోతాడు. ఇదంతా కూడా నాకు జరగడం ఇష్టం లేదు, నిజాన్ని నిర్భయంగా చెప్తాను, ఏమైనా పర్వాలేదు అనగానే ఇక వెంటనే ఇక కావ్య అలాగే కళ్యాణ్ ఇద్దరు కూడా నా మాట విని కవి, ఈ విషయంలో తొందరపడి నిర్ణయం తీసుకుంటే అది ఎవరికి మంచిది కాదు, ఇంటి గౌరవం మొత్తం పోతుంది అనగానే ఇది గౌరవం గురించి సంబంధించిన విషయం కాదు వదిన,
ఖచ్చితంగా అన్నయ్య నిజాయితీ తత్వం గురించి బయట పెట్టాల్సిందే. తప్పు ఒకరు జరిగితే, తప్పు ఒకరు చేస్తే మరొకరు శిక్ష అనుభవించడం కరెక్ట్ కాదు అని చెప్పి కళ్యాణ్ వెంటనే కూడా ఇక కళ్ళ వంట నీళ్లు రాగానే తుడుచుకొని నడుచుకుంటూ వదిన ఈ విషయాన్ని ఇంట్లో అందరికీ చెప్పాలి అనగానే ఇక ఎదురుకుండా సుభాష్ అలాగే ఇక ప్రకాశం ఇద్దరు కలిసి దిగిన ఫోటోని చూస్తూ బాధపడతాడు ఇక కళ్యాణ్. ఇక వెంటనే కూడా కళ్యాణ్ చేయి పట్టుకొని ఎందుకు కళ్యాణ్ బాధపడుతున్నావు? ఖచ్చితంగా ఈ విషయం చెప్పకుండా ఉంటే మంచిది. నేను మీ అన్నయ్య ఇక ఇంట్లో నుంచి వెళ్ళిపోతాము. మా వరకు మేము ఎక్కడున్నా ఇంటికి సంబంధించిన విషయాలన్నిట్లోనూ మేము పాలు పంచుకుంటాము. అలా అని చెప్పి మీ అన్నయ్య మీకెవరికి దూరం కాడు. దూరం నుంచే ఉంటూనే ఈ కుటుంబాన్ని ఇక కాపలా కాసుకుంటూనే ఉంటాము. అంతేగాని ఇప్పుడు ఈ విషయం చెప్పడం నాకు ఇష్టం లేదు అనగానే చాలే వదిన, ఏం మాట్లాడుతున్నావు? ఎవరు తప్పు చేస్తే ఎవరు శిక్ష అనుభవించాలి? అయినా ఈ ఉత్తరం చూస్తుంటే నిజానికి ఈ విషయంలో కూడా తప్పు జరగలేదనిపిస్తుంది. తప్పు జరిగినా జరగకపోయినా ఈ విషయంలో నేను నిజం బయట పెడతాను. అది ఎవరికి ఏమి పరువు నష్టం అయినా పర్వాలేదు అని చెప్పి కళ్యాణ్ అయితే కావ్య మాట వినడు. ఇక వెంటనే కూడా ఇక ఇద్దరు కూడా కారులో నుంచి బయలుదేరి వస్తారు. ఇక అప్పటికే అపర్ణ ఇక రాజు విషయంలో ఎవరికి చెప్పకుండా ఇల్లు వదిలి వెళ్ళిపోమని చెప్పిందని ఇక మనసులో అనుకొని అందరినీ చూస్తూ రాజు అయితే ఇక నేను ఈ ఇంటిని వదిలి వెళ్ళక తప్పదు. ఈ ఇంట్లోనే ఉంటే నా మూలంగా చాలా అవమానాలు ఇక మమ్మీ వాళ్ళు పడుతూ ఉండాలి. ఈ బిడ్డని చూసి అందరూ కూడా ఏదో ఒక మాట అంటూనే ఉంటారు. ఈ విషయాల్లో ఈ బిడ్డ ఏం తప్పు చేశాడు? అందుకే నేను ఎవరికి ఏమీ చెప్పకుండా ఇక బిడ్డను తీసుకొని వెళ్ళిపోవడమే మంచి పని అని చెప్పి ఇక రాజు అయితే అనుకుంటూ ఉంటాడు. ఇక సాయంత్రం అవుతుంది. సాయంత్రం అవ్వగానే ఇక రాజ్ తన బట్టలన్నీ కూడా ఒక బ్యాగులో సర్దుకొని ఇక రేపటి రోజున అమ్మ చెప్పిన గడువు పూర్తయిపోతుంది అలా అని చెప్పి మమ్మీ విషయంలో ఇక నిజానికి నేను వెళ్ళిపోతూ ఉంటే ఖచ్చితంగా నానమ్మ వాళ్ళు, కావ్య, కళ్యాణ్ వీళ్ళందరూ ఆపే ప్రయత్నం చేస్తారు. అప్పుడు నేను ఇక మమ్మీ ఏం చేయలేక అనుకున్న పని చేస్తుంది. ఈ విషయంలో నేను ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోవడమే మంచిది అని చెప్పి బ్యాగ్ని సీక్రెట్గా సర్దేసుకొని బాబుకు సంబంధించినవన్నీ కూడా ప్యాక్ చేసుకొని ఒక దగ్గర పెట్టుకుంటాడు రాజ్. ఇక వెంటనే కార్ అయితే చాలా స్పీడ్గా డ్రైవింగ్ చేసుకుంటూ కళ్యాణ్ అయితే ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చేసరికి ఇక అపర్ణ అలాగే ఇందిరాదేవి ఇక హాల్లో కూర్చొని ఇక అలానే ఉంటారు. ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ, అమ్మ అపర్ణ, నేను ఇలా అంటున్నానని నువ్వు మనసులో ఏమీ పెట్టుకోవద్దు. నిజానికి నీ నిర్ణయం గురించి మరొకసారి ఆలోచించు. వాడికి నువ్వు టైం ఇచ్చావు, సరిపోయిందా? ఆ టైం ప్రకారం వాడు నిజం బయట పెట్టకపోతే వాడిని బయటికి పంపించేయడమేనా? అదేనా? వాడిని కనడానికి ఎన్ని సంవత్సరాలు నువ్వు ఎంత బాధపడ్డావు? ఇదంతా మర్చిపోయావా? వాడిని దూరం చేసుకోవడం ఏంటి? ఆ పసిబిడ్డ గురించి వాడు ఏదో అబద్ధం ఆడుతున్నాడు. ఆ అబద్ధాన్ని త్వరలో బయట పెడతానని కావ్య చెప్పింది. అనుకున్న ప్రకారం కావ్య బయట పెడుతుంది. అప్పటి వరకు కొంచెం శాంతపడి ఈ విషయాన్ని వెనక్కి తీసుకోమ్మా అని చెప్పి బ్రతిమలాడుతూ ఉంటుంది ఇందిరాదేవి అపర్ణని. ఇక ఇంతలో కళ్యాణ్ అయితే వస్తాడు. కళ్యాణ్ వచ్చి ఇక చాలా బాధగా ఇక అక్కడ నుంచుని ఉండగానే వెంటనే, అదేంట్రా కళ్యాణ్, టైం కాని టైంలో వచ్చేసావేంటి అని చెప్పి ఇందిరాదేవి అడుగుతూ ఉంటే, ఇక నానమ్మ టైం కాని టైంలో వచ్చాను అంటే ఖచ్చితంగా ఏదో విషయం పట్టుకొనే వచ్చాననే అనుకుంటున్నాను అని చెప్పి అనగానే, కావ్య, కవి నా గురించి ఒక్కసారి ఆలోచించు అనగానే, లేదు వదిన, ఈ విషయం ఇప్పుడే తెలియాలి. ఇప్పుడే ఇంట్లో వాళ్ళందరికీ తెలిస్తే తప్ప ఈ విషయం నాకు మనశ్శాంతి కలిగించదు. నిజానికి ఈ విషయాన్ని నానమ్మతోనే చెప్పాలి అని చెప్పి వెంటనే కూడా ఆ ఉత్తరాన్ని తీసుకొని వచ్చి, అన్నయ్య ఇంతకాలం తప్పు చేశాడు, అందుకే బిడ్డను కన్నాడని అందరూ కూడా అన్నయ్యని అనరాని మాటలు అంటున్నారు కదా పెద్దమ్మ. నిజానికి ఆ తప్పు చేసింది అన్నయ్య కానే కాదు, నిజానికి మా నాన్న అని చెప్పి ఇక ఏడుపు గొంతుతో చెప్తాడు కళ్యాణ్. ఏంటి, ఏం మాట్లాడుతున్నావురా కళ్యాణ్ అని చెప్పి ఇక ఇందిరాదేవి అనగానే, అవునానమ్మ, నిజానికి రాజ్ అన్నయ్య సహాయం చేస్తున్నాడు తప్పించి తప్పు పని చేయలేదు. ఆ బిడ్డ ఎవరో కాదు, నిజానికి మా నాన్న రక్తం అంటే నా రక్తం కూడా.
వాడు ఈ ఇంటికి నిజంగానే మనముడే అని చెప్పి చాలా ఎమోషనల్ అయిపోతాడు కళ్యాణ్. ఇక కావ్య అయ్యో కవిగారు అనగానే, అమ్మ కావ్య, ఇంకా నువ్వు ఎందుకు ఆపాలని చూస్తున్నావు? నిజాన్ని వాడు బయట పెడుతున్నాడు, బయట పెట్టని, ఏమైనా పర్వాలేదు, కానీ ఈ ఇంటిలో నిజాన్ని చూడాలనుకుంటున్నాం కాబట్టి అందరి ముందు నిజాన్ని నిర్భయంగా బయట పెట్టరా కళ్యాణ్ అని చెప్పి అనగానే అపర్ణ అసలు కళ్యాణ్ ఏం చెప్తున్నాడో అర్థం కాకుండా ఒక అయోమయంలో ఉండిపోతుంది. ఇక ఇంతలోనే అందరూ కూడా హాల్లోకి నెమ్మదిగా వస్తూ ఉంటే ఇక ఒక్కసారిగా ఇక రాజ్ పైనుండి చూస్తూ ఉంటే అన్నయ్య అని చెప్పి గట్టిగా పిలుస్తాడు కళ్యాణ్. ఇక కళ్యాణ్ ఎందుకని అంత గట్టిగా పిలుస్తున్నాడని ఇక రాజు అయితే కిందికి వచ్చి ఏమైందిరా అనగానే, ఏంటన్నయ్యా, ఇంట్లో ఎవరికీ తెలియకుండా బట్టలు సర్దుకొని మా అందరి నుంచి దూరంగా వెళ్ళిపోదామని అనుకుంటున్నావు కదా అనగానే సైలెంట్గా ఉంటాడు రాజ్. లేదు, నిజంగా నువ్వు వెళ్ళిపోదామని అనుకున్నావు, నిజమా కాదా అని చెప్పనగానే తల దించుకొని ఇక వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు వెళ్ళాలి కదరా కళ్యాణ్ అని చెప్పనగానే, అంటే నువ్వు ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోతావు కానీ నిజాన్ని మాత్రం బయట పెట్టవు కదా? ఎందుకు బయట పెట్టవు? నువ్వు అందరి ముందు దోషిలాగా ఇక చెయ్యని తప్పుకి శిక్ష పడుతూ ఉంటే సైలెంట్గా ఇక అలానే ఉండిపోతావా? నిజానికి మా నాన్న చేసిన తప్పుని నువ్వెందుకు అన్నయ్యా నీ భుజాల మీద మొయ్యాలి? కన్న కొడుకుగా నేనున్నాను, ఆయన తప్పుని నేను మోస్తాను, అంతే తప్పించి నువ్వెందుకు మొయ్యాలి? అయినా మోసినా కూడా ఎవరు కూడా నిన్ను అర్థం చేసుకోరు, ముఖ్యంగా మా అమ్మ కానీ ఇంట్లో ఎవరు కానీ నిన్ను ఎన్నో మాటలు అన్నారు, కానీ నిజానికి ఆ తప్పు ఎక్కడ జరిగింది అని చెప్పనగానే ధాన్యలక్ష్మి, ఏంట్రా కళ్యాణ్ ఏం మాట్లాడుతున్నావు? అసలు తప్పు చేసింది ఇక రాజ్ కాకపోతే ఎవరు? రాజ్ చేసిన తప్పుకి ఇక నువ్వు శిక్ష అనుభవించడం ఏంటి? నీకెందుకు? నీకేం పట్టింది అనగానే, నాకే పట్టింది, ఎందుకంటే నాన్నగారే ఈ తప్పుకి మూల కారణం కాబట్టి, ఈ విషయం గురించి నాకు ఇప్పుడే తెలిసింది కాబట్టి. అసలు నిజాన్ని కప్పేస్తూ రాజ్ అన్నయ్య, సుభాష్ పెదనాన్న ఇద్దరూ కూడా ఈ ఇంటిని ఇక ఈ పరువుని ఆలోచించి తప్పుని వాళ్ళ భుజాల మీద మోస్తున్నారు కాబట్టి. నిజానికి ఆ మనవడు ఎవరో తెలుసా? ఆ బాబు ఎవరో తెలుసా? ఈ దుగ్గిరాల వంశానికి ప్రకాశం గారి మనవడు అని చెప్పి బాబు గురించి చాలా పెద్ద భయంకరమైన విషయాన్ని బయట పెడతాడు కళ్యాణ్. ఏం మాట్లాడుతున్నావురా? ఏం మాట్లాడుతున్నావు? నాన్నగారి గురించి తప్పుడు మాటలు మాట్లాడతావా అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి కళ్యాణ్ చెంపని పగలకొడుతుంది. వెంటనే కూడా ఇక రాజు అయితే, పిన్ని అని చెప్పి నా తమ్ముడు మీద ఒక్క దెబ్బ కూడా కొట్టద్దు, నా తమ్ముడు నిజమే చెప్తున్నాడు, వాడిని ఎందుకు కొడుతున్నారు అని చెప్పి ఇక కళ్యాణ్ని ఇక కొట్టకుండా అడ్డుపడతాడు ఇక రాజ్. ఏం మాట్లాడుతున్నావు రాజ్? ఏం మాట్లాడుతున్నావు? తప్పు చేసింది ఒకరైతే ఇక తప్పు చేయలేదని మరొకరు. అసలు ఏంటిదంతా? అసలు జరిగేదంతా కూడా మంచిగా వివరిస్తే అందరికీ అర్థమవుతుంది, అంతేకాని ఏదో పైపైన మాట్లాడుతూ యుద్ధం జరుగుతూ ఉంటే ఎవరికైనా ఏం అర్థమవుతుంది? ఇంట్లో అసలు ఏం జరుగుతుందో నిశ్శబ్దంగా అందరూ ఉండి విషయాన్ని బయట పెట్టండి అని చెప్పి ఇక అపర్ణ అనగానే ఇక అప్పుడు చెప్తాడు ఇక రాజ్, నిజానికి ఈ విషయంలో బాబాయిది కూడా ఏమీ తప్పులేదు, కానీ నిజానికి ఈ బిడ్డ బాబాయికి కళ్యాణ్ చెప్పినట్టుగా మనవడే అవుతాడు, ఈ ఇంటి రక్తమే, ఈ దుగ్గిరాల వంశానికి వారసుడే ఈ బాబు అని చెప్పి ఇక ప్రకాశం విషయంలో, ప్రకాశం లైఫ్లో జరిగిన విషయం గురించి ఇక అందరికీ కూడా చెప్తాడు రాజ్. బాబాయ్ ఫ్రెండు చిన్నప్పుడు బాబాయ్ని ఎంతగానో ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకుందామని బాబాయ్ కూడా ఇక ఎంతో ఇదిగా లక్ష్మి ఆంటీని ప్రేమించారు. ఆ ప్రేమ ఇక అందరికీ చెప్పి పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. నానమ్మ నిజమా కాదా అని చెప్పి అనగానే, ఎందుకురా అదంతా ఇప్పుడు ఎందుకు అనగానే, అక్కడే దాగి ఉందమ్మా, దాగి ఉంది నానమ్మ రహస్యం అంతా. నిజానికి ఆ రోజు లక్ష్మి ఆంటీని ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్నారు, కానీ ఇంట్లో పెద్దవాళ్ళు అంగీకరించకపోయేసరికి ఇక లక్ష్మి ఆంటీ అక్కడి నుంచి ఇక కాలేజ్ నుంచి ఇక వేరొక చోటకి తీసుకుని వెళ్ళిపోయారు వాళ్ళ పేరెంట్స్. ఇక ఆ తర్వాత ఇక బాబాయ్ ఏం చేశాడు? ఇక జరిగిన విషయం గురించి చాలా రోజులు పెళ్లి చేసుకోకుండా ఇక నేను ఇలానే ఉండిపోతాను అని చెప్పి ఎన్నో రాత్రులు ఇక మందుకి ఎడిక్ట్ అయిపోతూ ఉంటే ఇక అందరూ కలిసి బాబాయ్ని పెళ్లి చేశారు అని చెప్పి అనగానే, అవును
వాడికి ఇష్టం లేని పెళ్ళే చేశాము. అయితే ఇప్పుడు ఏంటి, వాడి మనసంతా కూడా సద్దుమడిగింది. అలాగే ఇక దానలక్ష్మితో మంచిగా కాపురం చేసుకుంటూ కళ్యాణ్ పుట్టాడు. వాడి జీవితం ఇప్పుడు ఇక ఒక మామగారి స్థానంలో ఉంది. అయితే ఇప్పుడు ఏంట్రా అని చెప్పనగానే, అవునానమ్మా నిజమే, కానీ బాబాయి ఇక అప్పుడు ప్రేమించిన అమ్మాయి ఈ ఉత్తరం రాసింది. ఇక బాబాయ్ జీవితంలో ఇక ఒక చీకటి కోణం ఉందని ఎవరికీ తెలియని విషయాలన్నీ కూడా ఈ ఉత్తరంలో ఉన్నాయి. నిజానికి ఇక లక్ష్మి ఆంటీ ఇక బాబాయ్ పెళ్లి చేసుకుంటారేమోనని ఆశపడి ఇక బాబాయ్తో కలిసేసరికి తను ప్రెగ్నెంటే. ఇక వాళ్ళిద్దరూ కూడా ఇక విడిపోయిన తర్వాత తనని ఎక్కడో దూరంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఇక బాబాయి మర్చిపోయారు. ఇక విషయాలన్నీ కూడా బాబాయ్ మనసులోంచి తుడిపేసుకున్నారు. ఇక పిన్నితోనే జీవితం పొందుతున్నారు. కానీ ఎవరికీ తెలియని నిజమేంటో తెలుసా, ఇక ఆ లక్ష్మి ఆంటీకి ఒక అబ్బాయి పుట్టాడు. ఆ అబ్బాయి మన కళ్యాణ్ కంటే 5 సంవత్సరాలు పెద్ద, అంటే దరిదాపులో ఉన్న అంత వయసు. ఇక ఆ అబ్బాయితో ఇక ఆంటీ జీవితం చాలా సంతోషంగా ఆ అబ్బాయిని మంచిగా చదివించుకుంటూ మంచిగా ఒక ఉద్యోగం చేస్తూ తన లైఫ్ని హ్యాపీగా లీడ్ చేసుకుంటూ ఉంటే ఒక్కసారిగా ఇక ఆ అబ్బాయి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళకి ఇదిగో ఈ బాబు పుట్టాడు. అల్లారు ముద్దుగా ఈ బాబుని పెంచుకుంటూ వాళ్ళ జీవితం హ్యాపీగా ఇక గడిచిపోతూ ఉంటే ఒక్కసారిగా అందరూ ఊహించని విధంగా దేవుడు ఇక ఒక రకంగా అని చెప్పి సైలెంట్ అయిపోతాడు. చెప్పన్నయ్యా ఏమైంది, నిజానికి నా అన్న చనిపోయాడు అంతే కదా అని చెప్పి కళ్యాణ్ అయితే బాధగా అడుగుతాడు. అవును, ఈ విషయంలో తను తన భార్య ఇద్దరు కూడా యాక్సిడెంట్లో ఉన్న పలంగా ఇద్దరు కూడా చనిపోయారు. ఆ విషయం ఇక ఆ బిడ్డకి తెలియక బోరు బోరుమని తల్లి ప్రేమ గురించి ఏడుస్తూ ఇక తండ్రి ప్రేమ లేక తల్లి ప్రేమ లేక ఇదిగో ఈ బిడ్డ ఇలా మిగిలిపోయాడు. చివరాఖరికి లక్ష్మి ఆంటీకి ఇక ఈ బాబునే ఇచ్చాడు ఆ దేవుడు. ఆ బాబును పట్టుకొని ఇక 6 నెలల పాటు పెంచి పెద్ద చేసింది. 6 నెలల తర్వాత తను ఇక ఒక వైద్యశాలలో టెస్ట్ చేయించుకుంటే తనకి ఒక భయంకరమైన బ్లడ్ క్యాన్సర్ అని తెలిసింది. కానీ తను మాత్రం ఇక ఎంతకాలము బ్రతకలేనని ఈ బిడ్డ ఆ దుగ్గిరాల వంశానికి చెందినవాడని ఉత్తరం రాసి ఇక ఈ ఆఫీస్కి పంపించింది. ఆఫీస్ అడ్రస్కి వచ్చేసరికి డాడీకి తెలియకుండా నేనే చదివాను. ఎవరికి తెలిస్తే ఈ విషయంలో ప్రకాశం బాబాయ్ గురించి ఆలోచించి ఏమంటే ఈ విషయంలో నేనే వెళ్ళి ఆవిడతో అన్ని మాటలు మాట్లాడి ఆ బిడ్డని తీసుకుని వచ్చాను. ఆ బిడ్డని కంటికి రెప్పలాగా చూసుకుంటానని మాట ఇచ్చి మరీ వచ్చాను. వీడు ఇక ఈ ఇంటికి వారసుడని అందరి ముందు చెప్పాను అని చెప్పి రాజు అయితే ఇక ప్రకాశంకి పుట్టిన మనవడని ఇక విషయం అయితే బయట పెడతాడు. ఇక ఆ మాటలన్నీ విన్న దానిలక్ష్మి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి, నా భర్త తప్పు చేశాడా? నా భర్త తప్పు చేయలేదు, ఇదంతా కట్టు కదా. రాజ్, నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు. నిజానికి ఎవరో ఆవిడ విషయాలన్నీ కూడా ఏదో దాచిపెట్టి ఉత్తరం ద్వారా నమ్మేస్తే నిజమే అబద్ధం అయిపోతుందా? నేను నమ్మను అని చెప్పి ఇక అంటూ ఉంటే ఇంతలో ఇక సుభాష్ అలాగే ఇక ప్రకాశం ఊరి నుంచి వచ్చి వెంటనే కూడా నమ్మాలి, నా రాజ్ కొడుకు ఏ రోజు అబద్ధం చెప్పడు. వాడు అలాంటిది నా మనవుడి కోసం వాడి జీవితాన్నే పణంగా పెట్టి ఒక అబద్ధాన్ని ఇక అందరి ముందు ఉంచితే నమ్మిన దానివి నిజం చెప్తే నమ్మకపోవడం ఏంటి? నిజమే, నేను చేస్తేనే నేను చేసిన తప్పు వల్లే పుట్టిన బిడ్డే వీడు నా వంశాంకరమే. లక్ష్మి నేను నిజంగా ప్రేమించిన కాలేజీ టైంలో ప్రేమించిన లక్ష్మికి పుట్టిన కొడుకు పుట్టినవాడే వీడు ఇక నా మనవడే అని చెప్పి గుండెకి హత్తుకొని బోరుమని ఏడుస్తాడు ఇక ప్రకాశం. ఇక అదేంటి డాడీ అని చెప్పనగానే, అవునరా రాజ్, ఇక విషయం ఇక ముదిరిపోతుందని నేనే ఇక ప్రకాశాన్ని ఇక గుండెని దిటం చేసుకొని తీసుకొని వెళ్ళాను. ఇక లక్ష్మి కూడా బ్రతికలేదు. తను కూడా క్యాన్సర్ ఎక్కువైపోతూ ఉంటే తను కూడా ట్రీట్మెంట్ కూడా చేయించుకుంటూ ఇక మధ్యలోనే ప్రాణాలు విడిచింది. తన చివరి కోరిక ప్రకాశాన్ని చూసి చనిపోతాననింది. ఆ మెయిల్ బిజినెస్ మెయిల్ కాదు, నిజానికి ప్రకాశం కోసం లక్ష్మి ఇక పంపించిన మెయిల్.
ప్రకాశాన్ని ఈ విషయం చెప్పకుండా తీసుకుని వెళ్ళి అక్కడే అన్ని నిజాలు చెప్పి తీసుకుని వచ్చి ఈ విషయాన్ని అందరి ముందు బయట పెట్టాలనుకున్నాము. నిజానికి ఇంతలోనే కళ్యాణ్ అందరికీ చెప్పాడు అని చెప్పి చెప్తారు. ఇక ఇంటి కుటుంబ సభ్యులందరూ కూడా సైలెంట్ అయిపోయి నిశ్శబ్దంగా ఉండిపోతారు. కానీ ఇక అపర్ణ మాత్రం ఆ బిడ్డ ఏడుస్తూ ఉంటే ఇక పరుగున వెళ్ళి ఇక ఆ బాబుని తీసుకుని వస్తుంది అపర్ణ తీసుకుని వచ్చి ఇక ఎత్తుకొని వీడిని ఇంట్లో అందరము కూడా ఎన్నో మాటలు అన్నాము. వీడి గురించి ఇంట్లో అందరం రాజుని తప్పు పట్టాము. నిజానికి ఈడు ఈ ఇంటి వారసుడే అని చెప్పి బాబుని ఇక ఎత్తుకుంటుంది అపర్ణ. ఓకే ఫ్రెండ్స్, ఎపిసోడ్ అయితే ఇంతటితో ఎండ్ అయిపోతుంది. రేపటి ఎపిసోడ్లో అసలు ప్రకాశానికి ఇంత వెనకాల ఇంత లైఫ్ ఉన్నదని తెలుసుకున్న ధాన్యలక్ష్మి ఏ రకంగా ఆ బిడ్డని మనవడుగా యాక్సెప్ట్ చేస్తుందో లేదో తెలుసుకోవాలంటే ఇప్పుడే ఇక్కడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.